శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో కియా కారు ఇంజిన్ల చోరీ కేసులో 6 కంటైనర్లను పోలీసులు సీజ్ చేశారు. మార్చి 19న ఎర్రమంచిలోని కియా కార్ల తయారీ పరిశ్రమలో 940 ఇంజిన్లు చోరీ చేసిన నిందితులు కంటైనర్లలో చెన్నైకి తరలించారు. ఈ నెల 16న 8 మంది నిందితులను అరెస్ట్ చేసి చెన్నైలో కంటైనర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 25న A1, A4 మినహా మిగిలిన 6 నిందితులను కస్టడీకి తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, తయారీలో దిగ్గజ పరిశ్రమ కియా కార్ల ఇంజన్ల సంబంధించి చోరీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఇప్పటికే ఏదైతే చోరీ చేసిన ఇంజన్ల రవాణాకు ఉపయోగించిన 6 కంటైనర్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని పెనుగొండ ఆర్టీసీ డిపో వద్ద ఉంచారు. అయితే ఇదే కంటైనర్లు ఏదైతే చోరీ చేసిన ఇంజన్లను ఇదే కంటైనర్లోనే ఢిల్లీ, చెన్నై ప్రాంతాలకు తరలించినట్టు కూడా గుర్తించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే కీలక నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కస్టడీకి కూడా తీసుకున్నారు. ముఖ్యంగా కియా కార్లకు సంబంధించి చోరీ చేసిన ఇంజన్లను ఈ కంటైనర్లు తరలించారు. వీటన్నిటిని కూడా చెన్నై, ఢిల్లీ ప్రాంతాల్లో విక్రయించారంటూ కూడా పోలీసులకు వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు ఆ కంటైనర్లను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. అదే ఏదైతే పెనుగొండ ఆర్టీసీ డిపో వద్ద ఉంచిన కంటైనర్లు ఉంచారో ఆ ప్రాంతానికి ఏ ఒక్కరు కూడా వెళ్లకుండా పోలీసులు గట్టి పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. చోరీ చేసిన ఇంజన్లను ఎవరికి విక్రయించారు, ఈ కంటైనర్లు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేశారనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏవైతే చోరీ చేసిన కియా కార్లకు సంబంధించిన ఇంజన్లను ఏ వాహనాలకు వినియోగిస్తున్నారు, వాటిని ఏ షోరూమ్ లో ఏదైనా వర్క్ షాపులకు విక్రయించారా లేకుంటే ఇతర షోరూమ్లకు ఏదైనా విక్రయించారా అనే కోణంలో కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థాంక్యూ సురేష్.